చిన్నప్పుడు మీ పెంపకంలో ఏ విషయాలు మీకు బాగా గుర్తుండిపోయి మీరు అంటే సినిమాల్లో కానీ మీ పాత్రలో చూడదలుచుకుంటారు శ్రీవిష్ణు గారు? ఉదాహరణకి అమ్మతో అనుబంధం ఉండొచ్చు, ఊరితో అనుబంధం ఉండొచ్చు, లేదు ఒక పర్టికులర్ ఆట ఇష్టం ఉండొచ్చు, అలాగా. నేను క్రికెట్ ప్లేయర్ అండి చిన్నప్పటి నుంచి కూడా. అండర్-19 స్టేట్ వరకు ఆడే. చిన్నప్పుడు ఎక్కువ అది ఆ గేమ్ నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ అనేది బాగా ఇదిగా వచ్చింది తెలియకుండానే బాడీలో. అదొకటి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడను నేను ఎప్పుడు. అంటే మనిషి లేకుండా అతని గురించి మాట్లాడను. అది మంచిగా కూడా మాట్లాడరా? మంచిగా అంటే చెప్పుకుంటాం మనం, ఏది చెప్పుకున్నా మంచిగా అంటే పొగడటం. ఇది ఇప్పుడు మనం అంటే గాసిపింగ్ చేయరు బేసిక్గా. గాసిపింగ్ ఇష్టం ఉండదు, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డే. ఇది నేను ఎక్కువ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి ఇంట్లో. అంతేనండి, అందరూ నేర్చుకునేది నేను. అంతే సంగతులు. రైట్. సో ఫైనలీ అయితే మరి మీ కో-స్టార్స్ గురించి చెప్పండి. మీతో రాహుల్ దర్శి మేమిద్దరం బ్రోచేవారు ఎవరు అసలు మీ ముగ్గురు కాంబినేషన్ యాక్చువల్లీ అద్భుతం. అవునండి, అవును. ఈ కాంబినేషన్ మళ్ళీ వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. కూడా భలే టైమింగ్, చాలా మంచి టైమింగ్. నేను అసలు బ్రోచే చేసిన తర్వాత మళ్ళీ మాకు సెట్ అవుతుందని నేను అనుకోలే, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది అనుకోకుండా ఇది కుదిరేసరికి డైరెక్టర్ కూడా వాళ్ళిద్దరు ఉంటే బాగుంటుందంటే సరే స్టోరీ పిచ్చేద్దాం అని చెప్పడం జరిగిందండి. వాళ్ళకి చాలా నచ్చింది. అంటే దీంట్లో ఎక్కువ సినిమాటిక్గా చేయక్కర్లేదు, చాలా న్యాచురల్గా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా చేస్తే, ఎంత క్లోజ్గా చేస్తే మనం అంత ఇంపాక్ట్ వస్తుందని నమ్మాం. సో మేము బయట కూడా ఒక 15-14 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము ముగ్గురం. ఓహో, ఎలాగా చెప్పాలి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాహుల్ జర్నలిస్ట్ కింద చేసేవాడండి స్టార్టింగ్. నేను అప్పుడు సినిమాల్లో కొత్త. సో నన్ను సమ్ జర్మన్ కంపెనీ ఎవరో ఫిల్మ్ మేకింగ్లో డాక్యుమెంటేషన్ చేస్తుంటే ట్రాన్స్లేటర్ కింద తను వచ్చాడనమాట. అది నా ఫస్ట్ సినిమా అప్పుడు కొత్తలో, నీది నాది ఓకే కదా చేసే టైంలో. సో అప్పుడు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది రాహులే. అతను ఇంకా సినిమాలోకి రాలే కానీ సినిమా జర్నలిస్ట్. సో అలా అప్పుడు రాహుల్ని కలవటం, తర్వాత స్లోగా మేము చిన్న సినిమాలు చాలా చేసామండి. అలా మీకు జర్నలిస్ట్ ఫ్రెండ్లు అయిపోతుంటారండి? అంటే నెక్స్ట్ సినిమా మనం కలిసి చేయొచ్చు కదా, అలా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి. అది కూడా జరగచ్చు, అందరూ నోట్ చేసుకోండి కొంచెం. సో అలా రాహుల్ త్రూయే నాకు దర్శి కూడా ఫ్రెండ్. తను కూడా దర్శి కూడా కాలేజ్ అయిపోయిన వెంటనే ఫిల్మ్స్ ట్రై చేయటం, ఆడిషన్స్ టైం నుంచి బాగా తెలుసు. సో బ్రోచ్ అయ్యేటప్పుడు ఇంకా బాగా బాండ్ అయిపోయాం. అవుట్డోర్లో చేసాం ఆ ఫిల్మ్ అంతా. సో ఇది కూడా కంప్లీట్ అవుట్. వాళ్ళకి అసలు ఎలా వచ్చింది అంతటి టైమింగ్, అలాంటి ఒక స్పార్క్? స్క్రీన్ మీదకి వచ్చారంటే ఏం చేయకపోయినా నవ్వొచ్చేస్తుంది ఒకలాంటి. అవును, అది కొంతమందికి అలా ఉంటుందండి, చాలా న్యాచురల్ ఇది ఉంటుంది. ఎక్కడ యాక్టింగ్ లెసన్స్ తీసుకోలేదు కదా ముగ్గురు కలిసి? లేదు, ఎక్కడ. మీరు కూడా ఎక్కడ తీసుకోలేదు? మీకు కూడా టైమింగ్ భలే అది కుదిరిందండి. అంటే అది మరేమో అది బాగుంది కాబట్టి బాగుంది అంటున్నారు అందరూ. సో అయితే ఇప్పుడు ముగ్గురు కలుస్తూ ఉంటారా మీరు? కలుస్తామండి, మ్యాక్సిమం కలుస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు కాకపోయినా మంత్లీ వన్స్ అలా కలుస్తూ ఉంటాం.